సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది. వారి నిరీక్షణకు తెర పడిందని చెప్పాలి. గత కొన్ని నెలలుగా కోర్టు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు హైకోర్టు ధర్మాసనం తీపి కబురు అందించింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుని రద్దు చేస్తూ చీఫ్ జస్టిస్ ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ని రద్దు చేయాలని, మెయిన్స్ జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాలి అనంటూ గతంలో సింగిల్ జడ్జ్ ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ టీజీపీఎస్ ఎంపికైన అభ్యర్థులు డివిజన్ బెంచ్ ని ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ తర్వాత సింగిల్ జడ్జ్ ఆదేశాలను కొట్టివేస్తూ సీజే బెంచ్ నేడు తుది తీర్పు వెలువరించింది. ప్రస్తుతం కొనసాగుతున్న నియామక ప్రక్రియకు ఎటువంటి ఆటంకం లేదు అని ధర్మాసనం స్పష్టం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 562 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసిన విషయం తెలిసిందే. తాజా తీర్పుతో వీరి ఉద్యోగాలకు పూర్తి స్థాయిలో లైన్ క్లియర్ అయింది. కోర్టు చిక్కుల వల్ల తమ కెరియర్ ఏమవుతుందోనని ఆందోళన చెందిన అభ్యర్థులు ఇప్పుడు హైకోర్టు తీర్పుతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు సురేష్. గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది కూడా ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేస్తూ ఏదైతే నియామకాలు చేపట్టారో దాన్ని సమర్థిస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించడం జరిగింది. అయితే గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి ఎగ్జామ్స్ సరిగ్గా కండక్ట్ చేయలేదు. ఏదైతే ఎగ్జామ్ పేపర్లకు సంబంధించి కూడా కరెక్షన్ కూడా సరిగా చేయలేదు కాబట్టి దీన్ని మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి కూడా కొంతమంది గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన అభ్యర్థులంతా కూడా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ల పైన గతంలో సింగిల్ బెంచ్ విచారించి మళ్ళీ రీకరెక్షన్ చేయాలి, ఎగ్జామ్ నిర్వహించాల్సిన అవసరం లేదు, కానీ పేపర్లను రీకరెక్షన్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలను డివిజన్ బెంచ్ లో సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ అదేవిధంగా గ్రూప్ 1 నియామకమైనటువంటి అభ్యర్థులు, ఎంపికమైనటువంటి అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ పైనే హైకోర్టు గతంలోనే పూర్తి వాదనలు విన్న తర్వాత ఈ రోజు తీర్పు వెల్లడించడం జరిగింది. ఏదైతే సింగిల్ బెంచ్ మళ్ళీ రివాల్యుయేషన్ చేయాలని చెప్పేసి ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ ఇక ఏవైతే గ్రూప్ 1 నియామకాలు జరిపారో వాటికి సంబంధించి యథావిధిగా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. అయితే దాదాపు 562 మంది అభ్యర్థులకి నియామక పత్రాలు అందించింది ప్రభుత్వం. వారు ఉద్యోగాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే హైకోర్టు తీర్పు ఎలా వస్తుంది అనేది కూడా వారంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. ఇటు కొంతమంది మాకు అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా గ్రూప్ 1 ఎగ్జామ్స్ కి సంబంధించి సరైన మూల్యాంకనం చేయకపోవడం వల్ల మేము నష్టపోయాము, మేము ర్యాంక్ సాధించలేకపోయామని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పారు. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి అనేక కోర్టు కేసులు, గతంలో ఎగ్జామ్ రద్దు కావడం, ఇవన్నిటి దృష్ట్యా ఈసారి పూర్తిగా ప్రక్షాళన చేసి కరెక్ట్ గా గ్రూప్ 1 ఎగ్జామ్స్ ని నిర్వహించామని చెప్పేసి కూడా కోర్టుకు ప్రభుత్వం తెలపడం జరిగింది. టీజీపీఎస్సీ తరపు న్యాయవాదులు కూడా వాదనలు గతంలో వినిపించడం జరిగింది. ఈ రోజు ఆ వాదనలు విన్న ధర్మాసనం ఈ రోజు తీర్పు వెల్లడించడం జరిగింది. ఇక ఈ 562 మంది గ్రూప్ 1 అభ్యర్థులంతా కూడా ఇక ఊపిరి పీల్చుకొని సంబంధించిన ఉద్యోగాలు ఇక చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా స్పష్టమైంది. కాబట్టి ఎవరైతే ఆ ఎంపిక కాని అభ్యర్థులు ఉన్నారో వారు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తారా లేదంటే హైకోర్టు తీర్పు కట్టుబడి ఉంటారనే దానికి సంబంధించి తెలియాల్సింది. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా గ్రూప్ 1 ఎగ్జామ్స్ నిర్వహణలో అనేక లోపాలు జరిగాయి. గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా రద్దు కావడం జరిగింది. సరిగా నిర్వహించలేరని చెప్పేసి కూడా గత ప్రభుత్వంలో ఎంతో మంది విద్యార్థులు, నిరుద్యోగులు పూర్తి స్థాయిలో ఆందోళన చేసిన పరిస్థితులు ఉండేవి. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్స్ కి సంబంధించి టీజీపీఎస్ ని పూర్తిగా ప్రక్షాళన చేసి ఆ గ్రూప్ 1 ఎగ్జామ్స్ ని నిర్వహించాము, ఎక్కడా కూడా అవకతవకలకు తావు లేకుండా చేశామని చెప్పేసి కూడా టీజీపీఎస్ నుంచి న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. ఇక ఎవరైతే గ్రూప్ 1 అభ్యర్థులు ఎంపికై ఇప్పుడు ఉద్యోగాల్లో చేరారో వారికి భారీ ఊరటనే ఇది చెప్పొచ్చు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.